బాగా చుట్టారు రాళ్ళు కమ్మి పెట్టేస్తే లోపలికి ఎవరిని రానికన్నా పెట్టుకుంటే వాళ్ళ నాన్న పనులు కూడా ఎవరినో ఒకరిని పెట్టదా ఆ మాట చెప్పిన ఆవులు పెట్టుకో గడ్డి వేసుకో లేకపోతే కోళ్ళు పెట్టుకో పారం పెట్టుకో అన్ని కూడా చెప్పిన అన్నీ చేస్తాడంటాడు దాంట్లో నిలబడుకుంటాడు 2030 వచ్చినా కూడా చేస్తూనే ఉంటాడు. మంచి భూమి ఉండాలి కష్టపడుకుంటేనైనా పాలకన్నా ఇప్పుడు డబ్బు చేస్తే అన్నీ చేసిన 2 ఆవులు వాళ్ళకి కావాల్సినంత భూమి ఉండదు గిడ్డ వేసుకొని ఆడిన లోపల పల్లికాడికి వచ్చి కొలసిపోతారు పాలు 15 దినాలకు డబ్బు 15 దినాలకు డబ్బు ఆ పని చేసుకోలేవా నిన్నెవరు చూడను కూడా చూడరు పాలు పిండేది చేసేది అంతా తోట లోపల నేను చెప్పేది ఎవరింటికి వస్తాడా నీ భూమి లోపల అది చెప్పిన అది కూడా చెప్పిన అదన్నా చేసుకోరా అని చేద్దాం ఉంటాడు మేకేం చెప్పినారా 40 సంవత్సరాలు వచ్చి నాకు 40 సంవత్సరాలు ఈ దేశాన్ని నేను నా చేతులు పెట్టుకుంటాడంట. ఈ వరల్డ్ అంటే వాడు చేతులు పెట్టుకుంటాడంట. వాళ్ళ నవ్వి నాకు చెప్తాడు ఈ నా గురించి నేనేం చేయలేదు. ఏం చేద్దాం మెంటల్ హాస్పిటల్ చేర్చే నా మాట ఆ వార్డు ఈయన ఇద్దరిని చేసాయి హాస్పిటల్ 26 మెంటల్ హాస్పిటల్ వేసాము 26 వార్డు నా మాట ఆ పని చేయండి నా పుణ్యం ఉంటుంది ఇద్దరికి వీడు పని చేయడు డాడికి పోవడం తిండి దండగా కూర్చుంటాడు ఆ డైరీలో కూర్చుంటాడు ఎట్లా కాదంటే ఇట్ట పోతాడు ఆ గుడి సత్యమ్మ గుడికి ఆడికి పోతాడు సత్యమ్మ గుడికి యువతలే రోజులే ఆడ కూర్చొని చేస్తాడు వీడు పనికిలేడు నా మాట ఆ పని చేయనైనా సర్వ విధాలా చెప్తా ఉన్నా నేను బిడ్డకి చెప్పి చెప్తా ఉన్నా ఏం ఇప్పుడు చెప్పిన డైలాగ్ యాక్టివ్ గా ఉంటే కదా అదన్నా ఉన్నాడు అది నాకు 40 సంవత్సరాలకి దేశాన్ని యాక్టివ్ అన్నా ఉంటే దానికి వేరే కదా మా వాడు జోడు చేస్తాను వచ్చి బండి కోసం పెట్టుకుని అవును ఎక్కడ కలికిరి కూడా కలికిరేమి గడమానపల్లి ఏమి రాయలపాడేమి కడప కూడా కడప కూడా చేస్తాడు మొత్తం ఈడొచ్చి వాడిని గడపతే వేస్తున్నాడు బండి 5 నిమిషాలు కూడా ఏమన్నాడు ఒంటికి పోయినప్పుడు కూడా ఏమన్నాడు 5 నిమిషాలు చెప్పు 2 నిమిషాలు చెప్పు ఆడ తింటాడే తినడబ్బా ఇంటికాడ అన్నమో పాడు టిఫను వచ్చేస్తాడు వాడు ఏమన్నా ముందుగింది అని చేసేసినాడు ఏం కూడా అది కూడా జరగదు అట్లా ఎందుకు అనుకోవాలా వాడే ఈయనకి వేసి ఉండొచ్చు కదా అట్లా కూడా వేసి ఉండొచ్చు ఇద్దరు ఈ వారికి వేసి ఉండొచ్చు వాడు ఈయనకి వేసి ఉండొచ్చు చెప్పు రాజేష్ నీ టాలెంట్ తెలియటంలో బయలుకి పెట్టాడు ఏం మాట్లాడుకున్నాం చూడు చెప్పేది బంగారు ఇట్లా ఉద్యోగంలో పెట్టినాడు 20,000 లేదు అడిగినాడు అది ఎప్పుడు 6 months బ్యాక్ 8 months బ్యాక్ అప్పుడు అడిగినాడు నీకు పీడే రోజులు పోలేదు కదా పోతానంటే మాట్లాడతాడు అన్న తిరుపతిలో సరే వెళ్తాను వెళ్తానండి కాదా ఇప్పుడు ఉద్యోగాలు రావు గవర్నమెంట్ ఉద్యోగాలు నా మాట ఏనో సరే తాత 15,000 ఏనే 10,000 తినేయి నువ్వు బాగా తిని బాగా లాభ అయిపో 5,000 ఇంటికి దానికోసమే మాట్లాడి చెప్పిన ఎట్లా చేయాలి వర్క్ బయట పోవాలా కష్టంగా ఉంటుందని అడిగేసి వాళ్ళ నాన్న కూడా చెప్పినాను బీబీఏ కదా మేనేజ్మెంట్ అంతే ఏం లేంప్లెట్ ఉంటాయి ఎత్తుకున్నావా అంతా తిరిగినారా నేను నడిచి నేనుండే దాంట్లోనే నేనుండే డిపార్ట్మెంట్ లోనే నేనుండే చోట ఉంటాడు వాడు మరి చూడు నీకు అన్న ఉండేటప్పుడు నీకేమిరా భయము ఆ డిపార్ట్మెంటే అదే తావనంటాడు సరే అంటాడు కదా నువ్వు పోయేది ఎప్పుడు ఇది ఏం చేయాలి లోకేశా నీకు అదే గతి దేవుడు రాసినాడు ఆయన భగవంతుడు నేను మస్తు రాసినాడు నీ అరే దేవుడు రాసినాడనే నువ్వు ఇట్లే ఉండరా ఏం చేతులే నువ్వు ఇట్లే ఉండు స్వామి నీ పుణ్యం ఉంటుంది చల్లగా ఉండరా నువ్వు పెట్టే చల్లగా ఉండు ఏమిటా కోటి
అప్పు అయితే ఈడు పోతాడు అట్టప్పటికే మన డబ్బు ఆడికి పోతాడు ఎవరు అంటే ఈడ బాగలేదు అంటాడు మరి నేను ఏదో అంటాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాను ఆయన నీ మాట కూడా చెప్పిన తిరుపతిలో ఉన్నారా ఎన్నో తాను పెడతారు పోరా మా ఇంట్లోకి వచ్చినప్పుడల్లా చెప్పేది దండి కోసం పోతాను చేస్తానంటే కూడా పోవడం ఫీల్ రోజులు వాడు కామాటంపల్లిలో ఉన్నది దానికి పోలా ఇంక తిరుపతి పోతాడు వాడు ఈడుండే ఈడ ఉన్నది కామాటం నువ్వు కూర్చుంటావు కదా రిలయన్స్ మాట ఉంది చూడు పిండి కొడతావు కదా దాని పక్కన దాంట్లో ఉన్నది లోకగడ్ మాట్లాడించలేదా 12,000కి 4 రోజులు చేసి వచ్చేసాడు వాడు. అవునంటరా లేదు ఏయ్ చేసినావా లేదా? ఒక నెల చేసినాడు, ఒక నెల చేసి జీతం కూడా తీసుకున్నాడు వాడు. చేసినావా ఒక నెల ఆ, కష్టమా అదే మోడ్లో చేసింది ఈడు కాదు, మోర్లోని కష్టమా అదే? కష్టమేం లేదు. 12,000 ఎంత ఇచ్చినారు వాడికి, ఒక నెల జీతం కూడా తీసుకున్నాడు ఒక నెలకు 12,000 ఫీలియర్లు ఇస్తా ఉంటే నువ్వు ఎందుకు ఇంటికా ఉంటావు? సరే తాత ఏదో చేసుకొని చూపిస్తాలే తాత మంచిగా. ఎప్పుడా పోరా ఇంట్లో ఫీలియర్లు బోర్లో సరే తాత పోతాలే తాత. ఎప్పుడు నా పోయేది ఆడపోయి మీ నాయన 100 అయినా 50 అయినా సినిమాకి పోవాలైనా ఆయన అడిగే పని ఉండదు కదా. ఆయన చంపుతా ఉండవు ముసలి. నేను అడగను ఏం 1 రూపాయి కూడా అడగను. ఎందుకు అడగవా? అడగందే టిఫిన్లో పాడి ఎట్లా తింటాడవా? మధ్యాహ్నం ఏమో స్కూల్ కాడ కుస్కా తిని వచ్చినాడు కొడుకు. అన్నం చేసుకో కూరలు తెచ్చి ఇచ్చిన అన్నం చేసుకున్నానంటే షుగర్ పేషెంట్ నా మాట పోయి మోరు ఉంటే కదా వెళ్తలేదు బాబు మీరు అందరూ చెప్తా ఉన్నాడా వాడు వెళ్ళకపోతే మళ్ళీ ఉంది మళ్ళా వస్తాడు వంశీ ఇప్పుడు రేపు చూసుకొని పోతాడు కదా నువ్వు మోరుకు పోకపోతే ఏదో ఒకటి చూసుకుంటాడు 2024 నుంచి చేస్తాను, రేపటి నుంచి రేపే కదా 24 అదే ఫిబ్రవరి మార్చి లోపల మళ్ళా ఫిబ్రవరి మార్చి పోతుంటావా? అది చెప్పు పండగలు ఉన్నాయి ఈశాన్యము శూన్యమాసం అని చెప్పి. ఇప్పుడు మంది ఎస్టీ సుగాడోళ్ళు యానాదోళ్ళు ఎర్రోళ్ళు ఇగ్గెదెరుకులోళ్ళు 4 జాతులు ఉన్నాయి మనకు. బాగా మెరుగ్గా చదువుకునే వాళ్ళు ఉన్నారు సుగాడోళ్ళలో. ఆరితే ఎరిపినారు డ్రైవర్లు వాళ్ళని, కండక్టర్లు వాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళు మంచి మంచి భేదవాళ్ళు అయిపోయినారు వాళ్ళు సుగాలోళ్ళు ఉద్యోగాల దగ్గర. మనం వెనుక పడిపోయినాం. అర్థమవుతుందా? చదువుకున్న ఎక్కువ ఉద్యోగాలు లేవు కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. ఎవరిస్తారా? ఎవరిస్తారు నీకు బిడ్డన? నీకు బిడ్డను ఇవ్వాలంటే నేను ఉపాయం చెప్తా. నీకు బాగా సాపుకుంటారు ఇల్లెరకు రా మా పిల్లోళ్ళే వస్తా కోనూరికి ఆడ పాపకుండా చేసేస్తాం ఆడే ఉండిపో. కోనూరు రా వస్తావా? వస్తాలే మళ్ళా పెళ్లి గిల్లి చేసుకొని వచ్చేసి మళ్ళీ నీకు కాళ్ళు చేతులు కట్టుకొని ఎత్తుకుపోతారు అడిగి మళ్ళా కోనూరు వాళ్ళే సాగుతారులేండి నిండా ఇబ్బంది ఏం లే. ఇబ్బంది ఏమిరా? ఆడ మామిడి తోపులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకుంటా. అది 12,000 పెట్టింటే వచ్చేసినట్టు కలిగి ఈయన ఫీలర్లో మీరేం చేసేదే కాదురా ఏమిరా నీకు పిచ్చి. వీళ్ళకి కూడా బుద్ధి స్టాండర్డ్లే. వీళ్ళు చేర్పించాలి హాస్పిటల్ నా పొడి తెస్తారా నాయనా రాజేష్లో